హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఒక అదిరిపోయేటువంటి అప్డేట్ ఏంటంటే, పెద్ది తాలూకు షూటింగ్ అనేది ప్రెసెంట్ ఇది బ్రేక్ లో ఉంది. సో జూలై 30వ తారీఖు నుంచి మన జానీ మాస్టర్, అలాగే రామ్ చరణ్, అలాగే మన జాన్వీ కపూర్ వీళ్ళ ముగ్గురు కలిపి ఒక సాంగ్ చేయబోతున్నారు. ఆ సాంగ్ నెవర్ బిఫోర్, ఏదైతే జిగేల్ రాణి సాంగ్ మనం ఎంతైతే ఎంజాయ్ చేసామో దానికంటే మించి ఉండబోతుంది. ఈసారి రామ్ చరణ్, జానీ మాస్టర్ విశ్వరూపం చూస్తారు, అది మాత్రం రాసి పెట్టేసుకోండి. జిగేల్ రాణికి ఎంతైతే ఎనర్జెటిక్ గా రామ్ చరణ్ గారు డాన్స్ చేశారో, ఎంతైతే ఎనర్జెటిక్ గా జానీ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారో, ఆ పాట ఎంత హిట్ అయ్యిందో, ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో, సినిమా ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యిందో, ఇప్పుడు పెద్ది అనేది అంతకు మించి ఉండబోతుంది. చిట్టి బాబు క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారు పరకాయ ప్రవేశం చేసిన తర్వాత, వన్ మ్యాన్ షో చేసేసిన తర్వాత, ఎలా అయితే ఇది ఒక పాన్ ఇండియా పొటెన్షియల్ సినిమా అయినప్పటికీ కూడా దాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేసుకోలేకపోయాము. మైత్రి వాళ్ళు రిలీజ్ చేయలేదు. కాకపోతే పెద్ది అనేటువంటి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది అంతే. రంగస్థలానికి పెద్ది గల డిఫరెన్స్ ఏంటంటే, ఇది రీజనల్ ఇండస్ట్రీ హిట్, పెద్ది పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్, అంతే తేడా. సో 30వ తారీఖు నుంచి, ఈ నెల 30వ తారీఖు నుంచి సాంగ్ షూట్ అనేది మొదలవుతుంది. మనకి దీంట్లో నుంచి మొదటి పాట ఏఆర్ రెహమాన్ గారు, అంటే ఏఆర్ రెహమాన్ గారికి ఒక కమ్బ్యాక్ లాంటిది. లిటరల్ గా ఒక ఫుల్ మూవీ సాంగ్స్ ఆల్బమ్స్ ఆయన కొట్టి, ఆయన సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యి పాన్ ఇండియా వైడ్ ఊపినటువంటి ఆల్బమ్స్ గత 10 ఏళ్లలో నాకు తెలిసి ఏది లేదు. అంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కొట్టినటువంటి ఆల్బమ్ లో ప్రతి ఒక్క సాంగ్ హిట్ అవ్వడం నాకు తెలిసి 10 years ఏది లేదు. ఆఫ్టర్ 10 years ఏఆర్ రెహమాన్ రేంజ్ ఆల్బమ్ ఎలా ఉంటుంది అనేది పెద్దితో చూడబోతారు మీరు. సో ఈ యొక్క పెద్ది నుంచి మొదటి సాంగ్ అనేది మనకి దసరాకి రాబోతుంది. సో మనకి మెగా ఫ్యాన్స్ అందరికి కూడా బ్యాక్ టు బ్యాక్ కమ్బ్యాక్స్ పడుతూనే ఉంటాయి. జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్, రైట్ టైమ్. సో దసరాకి పెద్దిగాడు దిగబోతున్నాడు. జస్ట్ వెయిట్ ఫర్ ద ఫస్ట్ సింగిల్. ఎలా ఉండబోతుందంటే, ఆ సాంగ్ గేమ్ చేంజర్ కి ఒక్క 100 million సాంగ్ కూడా లేదని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు కదా, బికాస్ ఆఫ్ ది వరస్ట్ కంటెంట్. అండ్ ఇంకా తమన్ గారికి కంటెంట్ తగ్గట్టుగానే మ్యూజిక్ ఇచ్చారు. సో ఏదైతే గేమ్ చేంజర్ కి ఒక్క సాంగ్ కూడా 100 million లేదని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అనుకున్నారో, సో ఇప్పుడు పెద్దితో మొదటి పాటతోనే 100 million పక్కా కొడుతుంది అనే రేంజ్ కాన్ఫిడెన్స్ తో ఈ సాంగ్ రాబోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ పెద్ది గాడి మొదటి సాంగ్. ఇది దసరాకి రాబోతుంది. మార్క్ యువర్ డేట్స్ అంతే.